పిల్లలకి 6 ఇయర్స్ వచ్చేసరికి 90-95% మెదడు పూర్తి పరిమాణానికి పెరుగుతుంది అని మనందరికీ తెలుసు. అయితే అసలు పిల్లల బ్రెయిన్ ఏ ఏజ్‌లో ఎలా డెవలప్ అవుతుందో మీకు తెలుసా? ఇది అర్థం అవ్వాలంటే బ్రెయిన్‌ని మనం కంప్యూటర్‌తో పోల్చవచ్చు. అంటే కంప్యూటర్ ఎలా అయితే ఐపీఓ సైకిల్ అంటే ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్‌పుట్ అనే క్రమంలో పనిచేస్తుందో పిల్లల బ్రెయిన్ కూడా ఒక్కో ఏజ్‌లో ఒక్కో విధంగా డెవలప్ అవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 1-10 ఇయర్స్‌లో కొత్త విషయాలు అంటే భాష, సామాజిక ప్రవర్తన, భావోద్వేగాలు లాంటి విషయాలను నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం అనే ప్రాసెస్ ఈ స్టేజ్‌లో పిల్లల బ్రెయిన్‌లో డెవలప్ అవుతుంది. అంటే ఈ స్టేజ్‌లో బ్రెయిన్ మొత్తం ఇన్ఫర్మేషన్‌ని ఇన్పుట్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. తర్వాత టీనేజ్ వచ్చేసరికి ఎర్లీ ఇయర్స్‌లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్‌ని ప్రాసెస్ చేసి అవుట్‌పుట్ ఇచ్చే టైం. వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే నేర్చుకున్నారో దాని ఆధారంగా రీమోడలింగ్ చేసి వారిని వారు పునర్నిర్మించుకుంటారు. ఓన్‌గా డెసిషన్స్ తీసుకోవడం, ప్లాన్ చేసుకోవడం, ఏదైనా పని చేసినప్పుడు దాని పరిణామాలు ఏంటి అని ఆలోచించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ప్రయారిటైజింగ్ అంటే దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఏది చేయకూడదు అని ఆలోచిస్తారు. సో వాళ్ళు ఇంకా డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంటారు కనుక ఈ స్టేజ్‌లో బ్రెయిన్ చాలా స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్‌కి గురవుతుంది. ఈ టైంలో టీనేజ్‌లో ఉండే పిల్లలకి మారల్ సపోర్ట్‌తో పాటు సరైన ఫుడ్ ఇవ్వడం కూడా చాలా అవసరం. 2023 ఏప్రిల్‌లో ఈ క్లినికల్ మెడిసిన్ రీసెర్చర్స్ టీనేజర్స్ మీద ఒక స్టడీ చేశారు. కొన్ని స్కూల్స్ అండ్ యూనివర్సిటీస్ నుంచి 771 మంది టీనేజర్స్‌ని సెలెక్ట్ చేసుకొని వారితో ప్రతిరోజు వాల్‌నట్స్‌ని 6 నెలల పాటు తినిపించారు. మరి రిజల్ట్ ఏంటో తెలుసా? వీరికి డైలీ రెగ్యులర్‌గా వాల్‌నట్స్‌ని తినిపించడం ముఖ్యంగా 2 విషయాలలో సానుకూల ప్రభావం చూపించింది. ఒకటి గుడ్ బిహేవియర్ అంటే మంచి ప్రవర్తనకు సంబంధించిన డెవలప్‌మెంట్ అండ్ రెండోది న్యూరోలాజికల్ డెవలప్‌మెంట్ అంటే అటెన్షన్, మెమరీ, ఇంటెలిజెన్స్ లేదా మేధస్సు, ఫోకస్, పనిచేసే విధానం ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయినట్లు తెలిపారు. దీనికి కారణం వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా 3లోని ఆల్ఫా లెనోలిక్ యాసిడ్. అలాగే వాల్‌నట్స్‌లో ఉండే ప్రోటీన్ అండ్ అల్బ్యూమిన్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ పీరియడ్‌లో స్టూడెంట్స్‌కి ఉండే స్ట్రెస్, నిద్ర రావడం అండ్ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్‌ని తగ్గించి మెంటల్ హెల్త్‌ని ప్రొటెక్ట్ చేసిందని, స్పెషల్‌గా ఫీమేల్ స్టూడెంట్స్‌లో ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ చూపించింది అని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా వారు ధృవీకరించారు. సో వాల్‌నట్స్‌ని మనం స్మార్ట్ స్టడీ స్నాక్ అని పిలుద్దాం. సో టీనేజర్స్ ఇంక లేట్ ఎందుకు? ఎవ్రీడే 4 వాల్‌నట్స్ తినడం స్టార్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.